బీ కేర్ఫుల్ బ్రదరు, బెట్టింగ్ తో పెట్టుకుంటే పోతారు, సర్వనాశనమైపోతారు అని పదే పదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోతే ఎలా? వద్దురా బాబు అని ఎంత మొత్తుకున్నా వినకుండా బతుకులతో పందాలేస్తూ నేరగాళ్లను పెంచి పోషిస్తూనే ఉంటారా? లక్కీ భాస్కర్ సంగతి దేవుడెరుగు, కన్నవాళ్లకు కడుపుకోత మిగిలిస్తూనే ఉంటారా? లేటెస్ట్ గా బెట్టింగ్ భూతానికి సోమేష్ అనే యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్స్ ఎంతలా వేధిస్తాయో చెప్పాడు. ఒక్కసారి ఆటలోకి ఎంటర్ అయితే జీవితం ఎలా క్లోజ్ అవుతుందో తన చావుతో తెలిసేలా చేశాడు. ఈజీ మనీ వేటలో బెట్టింగ్ కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగిలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజు కూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఇలా ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. కన్నవారు, కట్టుకున్నవారు, కడుపును పుట్టిన వారిని అనాథలను చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక పట్టణాలు, పల్లెల్లోనూ ఆన్లైన్ జూడ క్రీడలకు సామాన్య జనజీవనం ఛిద్రమవుతోంది. లేటెస్ట్ గా మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేష్ బెట్టింగ్ కి బానిసై అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్లపై తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చ జరుగుతోంది. వద్దురా నాయనా బెట్టింగ్ల జోలికెళ్లొద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నారు. బెట్టింగ్ భూతానికి బలి కావద్దంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అంత చేస్తున్నా సరే సోమేష్ లాంటి వాళ్లు చనిపోవడం దారుణమే అని చెప్పాలి. అయితే సోమేష్ బెట్టింగ్ లో మొదటిసారి డబ్బు పోగొట్టుకుని చనిపోలేదు. గతంలో బెట్టింగ్లు పెట్టి అప్పులైతే కుటుంబమే బయటపడేసింది. కానీ ఆ యాప్లు మాత్రం సోమేష్ ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే మైండ్ ను ఖరాబ్ చేసేంతలా. బెట్టింగ్ పెట్టకపోతే మానసికంగా కుంగిపోయేంతలా బానిస చేసేసాయి ఈ బెట్టింగ్ యాప్స్. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా మైండ్ సెట్ కావడం లేదు అన్నది చనిపోయే ముందు సోమేష్ కుమార్ ఆవేదన. మనుషుల్ని ఎంతలా మానసికంగా కుంగదీస్తున్నాయో, ఎలా బానిసలను చేస్తున్నాయో సోమేష్ స్టేటస్ చూస్తే తెలుస్తుంది. అంతేకాదు, చనిపోయే ముందు ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడిన సోమేష్ ఇదే విషయాన్ని చెప్పాడు. బెట్టింగ్ నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదన్నాడు. డబ్బుల గురించి కాదురా మ్యాటర్, మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది బాగా. డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? ₹1,00,000 డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతుంది కాదు, నా మైండ్ సెట్ మాత్రమే ఎంత చేసిన. అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయి యారన్నీ? మైండ్ ఏం కావాలన్నప్పుడు ఇంక బతికుండే ఎందుకు రా? ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని లక్ష అవుతుందిరా. జీవితంలో పోయింది ఇంకెందుకు. చూశారుగా, ఇంతలా ఓ మనిషిని వేధిస్తూ వెంటాడుతూ ప్రాణాలు తీసుకుంటున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్. ఇక కొడుకు మరణంతో కుంగిపోయిన సోమేష్ తల్లి కన్నీళ్లతో మాట్లాడిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. అటు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తులు బాగుండాలా, మళ్ళా కష్టపడకూడదు, వాళ్ళు మంచిగా ఉండాలనేసి వాళ్ళ గురించి కష్టాలు పడి ఇంత స్థాయికి తీసుకొచ్చేవాళ్ళు. అలాగే ఎంతమంది పిల్లలు నా కొడుకులాంటి వాళ్ళు ఎంతమంది పిల్లలు గేమ్లు ఆడి, క్రికెట్లో బెట్టింగ్లు కాసి గేమ్లు ఆడి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలియదు అంటే మీరు కూడా టీవీలో చూస్తారు కదా. గవర్నమెంట్ అది పెట్టడం మంచిది కాదు కదా. గవర్నమెంట్ అది ఒక యాప్ సృష్టించి ఇప్పుడు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు తొట్టుకుంటారు, లేని వాళ్ళు ఎలా తొట్టుకుంటారు, ఎలా బతుకుతారు. మొత్తంగా కష్టపడకుండానే కాసులు కూడబెట్టాలన్న అత్యాసే మనిషిని జూదం వైపు నడుతోంది. ఒక్కసారి అటువైపు వెళ్లారా జీవితాలనే చిదిమేస్తోంది. ఇలా బెట్టింగ్ వ్యసనాలతో సర్వనాశనమైన కుటుంబాల దయనీయ గాథలెన్నో ఊరూరా వినపడుతున్నాయి. సో బీ కేర్ఫుల్. బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. బెట్టింగ్లు ఆడుతున్న వారు ఇకనైనా మారండి.